సో హాయ్ గైస్ యూట్యూబ్‌లో ఒక కొత్త కాంట్రోవర్షియల్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సాయి కృష్ణ వర్సెస్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ అయితే స్టార్ట్ అయింది. సో ఈ గొడవ మీద వాళ్ళిద్దరు అనేది రెస్పాన్స్ అయ్యారు. కానీ దాంతో పాటు కొంతమంది యూట్యూబర్స్ కూడా రెస్పాన్స్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ టాపిక్ ముందర చాలా అంటే చాలా కాంట్రోవర్షియల్ అయితే అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత సోషల్ మీడియాలో ఈ టాపిక్ మీద చాలా మంది అయితే మాట్లాడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మోస్ట్ కాంట్రోవర్షియల్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో రీసెంట్ ఒక 1 అవర్ బ్యాకే సాయి కృష్ణ గారైతే ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. తనైతే మొత్తం అయితే చెప్పిండు. 42 మినిట్స్ అయితే వీడియో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో సారీ అనేది మన ప్రసాద్ టెక్ యూట్యూబ్ ఛానల్‌కి అయితే చెప్పడం అయితే జరిగింది. సో తను సారీ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నారే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారే మన సాయి కృష్ణని నెగటివ్‌గా మాట్లాడడం, ట్రోల్ చేయడం, ఫ్యామిలీ వరకు వెళ్ళడం, అలాంటి కొంత బూతులు మాట్లాడడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాయి కృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి ప్రసాద్ టెక్ ఇన్ యూట్యూబ్ వాళ్ళని ట్రోల్ చేయడం, తనని నెగటివిటీగా మాట్లాడడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది యూట్యూబర్స్ కూడా వీడియో చేయడం అయితే జరిగింది. సో చాలామంది నిజంగా ఆ కాంట్రోవర్సీ మీద చాలా మందికైతే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే కాంట్రోవర్షియల్ వీడియో చేస్తున్నారో వాళ్ళకి సో ఇప్పుడు మన సాయి కృష్ణ గారైతే సారీ చెప్పిండు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో ఓకే అనుకున్నారు ఇద్దరు. కానీ రీసెంట్ 1 అవర్ బ్యాకే మన సాయి కృష్ణ గారు అసలుకి నేను ఎందుకు అలా అయిపోయినా, సో నాకు ఇంత పెద్ద లాస్ అవ్వడానికి కారణం ఏంటి అనేది మొత్తం డీటెయిల్‌గా ఒక వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో మీకు చాలా మంది తెలిసుంటది. మన సాయి కృష్ణ గారు మన యూట్యూబ్ వరకి ఒక హెడ్ అంటే ఫాదర్ నాట్ తోడు. సో మనకి యూట్యూబ్ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా తన దగ్గరికెళ్తారు. ఎంతమంది పెద్ద యూట్యూబర్ అయినా సరే, మన నాన్వేషన్ అన్న ఇంకా చాలామంది తన దగ్గర వెళ్లి ఏమన్నా యూట్యూబ్ ప్రాబ్లమ్ ఉంటే చెక్ చేస్తారు. సో ఏమైనా పడిపోయిన రీచ్ పడిపోయిన ఎవరైనా మొత్తం మానిటైజేషన్ తీసేసిన వాళ్ళు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తారు. సో మన పెద్ద ఒక కంపెనీ లాంటిదైతే పెట్టిండు మన సాయి కృష్ణ అని చెప్పుకోవచ్చు. సో తను ఒక టీచర్ లాంటోడు. అంటే యూట్యూబర్‌కి టీచర్ లాంటోడు. లాంటోడు చాలా మంది ఉన్నారు యూట్యూబ్‌లో. మధుర్ ఆఫ్ టెక్ యూట్యూబ్ ఛానల్, ఇంకా మన టెక్ ప్యాడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తన గురించి అయితే చెప్పడం అయితే జరిగింది సాయి కృష్ణ గారు. తన వల్ల నాకొచ్చిన నష్టం, తన వల్ల ఈరోజు నేను చనిపోవాల్సింది అని అనడం అయితే జరిగింది. సో టెక్ ప్యాడ్ మీకు చాలా మందికి తెలుసు. తను కూడా ఒక యూట్యూబర్. యూట్యూబ్ గురించి నాలెడ్జ్ చేస్తుంటాడు వీడియోస్. సో, మన సాయి కృష్ణ ఎప్పుడైనా సరే ఒక పిక్సెల్ యాప్‌ని గావచ్చు, ఏదో ఒక యానిమేటెడ్ కోర్స్‌ని వాడు ప్రమోట్ చేసేటప్పుడు తన మధ్యలో వచ్చి ఆ కంపెనీని, ఆ కోర్స్ తీసుకోదని మధ్యలో అయితే వేలైతే పెడతాడు. సో, టెక్ ప్యాడ్ ఫస్ట్ మన సాయి కృష్ణ దగ్గర నుంచి నాలెడ్జ్ నేర్చుకొని పట్టిన యూట్యూబర్ తను. తో మన సాయి కృష్ణ గారు తనని ఒక స్టూడియో గూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. సో, మన మొత్తం సాయి కృష్ణ దగ్గర నుంచి తనైతే హెల్ప్ చేయడం అయితే జరిగింది. తన దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. మన టెక్ ప్యాడ్ అనే ఒక యూట్యూబర్. సో, తను చాలా అంటే చాలా నిజంగా నిన్న ఒక వీడియోలో అయితే బూతులైతే మాట్లాడడం అయితే జరిగింది. సో, మన సాయి కృష్ణ అన్న గూడా చాలా అంటే చాలా నీచంగా అయితే తనని తిట్టడం అయితే జరిగింది. సో, నేను ఇంత మంచిగా హెల్ప్ చేస్తే వీడు నన్ను వెన్నుపోటు పొడిచాలని చాలా బాధగా వీని వల్ల నేను చనిపోవాల్సింది అని చాలా ఇదైతే మాట్లాడడం అయితే జరిగింది. నా బిజినెస్‌లో వీడే వేలు పెడుతున్నారు. నా బిజినెస్‌కి వీడే అడ్డు వస్తున్నాడు. సో, మీరు గట్టిగా చెప్పాలని మన సాయి కృష్ణ అన్న ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో తనని కూడా చెప్పడం అయితే జరిగింది మన సాయి కృష్ణ అన్న. సో, వాడు ఎందుకు మధ్యలో ఎండి టెక్ ప్యాడ్. సో, ఎప్పుడైనా సరే ఒక యానిమేటెడ్ కోర్స్‌ని ఏదో ఒకటి మంచిగా పిక్సెల్ యాప్‌ని ప్రమోట్ చేసేటప్పుడు మధ్యలో వెళ్లి వీలు గూర్చి అలాంటి ఒకటి కొత్తది ఏదో ఒకటి ఫేక్ లింక్‌తోని ఒక యూట్యూబ్ అలాంటి ఒక కోర్స్ తీసి వాళ్ళ యూట్యూబర్‌కి చెప్పడం అయితే జరిగింది. సో, దానివల్ల నా కోర్స్‌ని కొంచెం ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగిందని మన సాయి కృష్ణ గారైతే చెప్పడం జరిగింది. బూతులు కూడా తిట్టిండు. దాని తర్వాత ప్రసాద్ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానెల్‌ని నేను తిట్టడం, నేను అడగడం డబ్బు అని తప్పని తను ఒప్పుకుండు. సో, తన తప్పేంటో తెలుసుకుండు. సో, అయినా సరే మన సాయి కృష్ణ గారినైతే చాలా నీచంగా అయితే ట్రోల్ చేయడం అయితే జరిగింది. సో, దీనికి కారణం ఏంటి? నేను ఎందుకిలా పడిపోయానని మొత్తం ఆ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. తను చాలా మంది పేద ప్రజలని, ఇంకా చాలా మందిని హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఇంకా ప్రసాద్ టెక్ ఇన్ యూట్యూబ్ తన ఫ్యాన్స్ చాలా మంది బయట గూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. తన ఒక వీడియో తీసి మన ప్రసాద్ టెక్ ఇన్ యూట్యూబ్‌ని తనని గూడా ఇచ్చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వేరొక ఫ్యాన్ వచ్చి తనని కలిసిన అసలకి బాధ అనేది అస్సలకుండదు సాయి కృష్ణ అని. సో, తను గూడా మొత్తం
చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియో చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ అనేది మన సాయి కృష్ణ దగ్గరికి వస్తారు. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే యూట్యూబ్‌లో తెలుసుకుంటారు. ఇప్పుడే వీళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇది చాలా బాధగా ఉందని మన సాయి కృష్ణ గారైతే చెప్పడం అయితే జరిగింది. చాలా మంది హెల్ప్ చేసిండు. ఇంకా అప్పట్లో మన సాయి కృష్ణ నంబర్ చాలా దగ్గరైతే ఉండే. సో, యూట్యూబ్ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళొచ్చి సాల్వ్ చేసుకోవడం అయితే జరుగుతుండే. కానీ రీసెంట్ టైమ్‌లో తన మొత్తం పడిపోవడంతో డబ్బులైతే అడుక్కోవాలని కొంతమంది చాలా హేటర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో, తను అడుక్కోవడం అయితే జరిగింది. 3,00,000 వచ్చిందని విత్ ప్రూఫ్‌తో మనకైతే చూపడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, సాయి కృష్ణ గారు ఇదన్నీ మాట్లాడడం అయితే జరిగింది. సో, ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. టెక్ ప్యాడ్ అని అడ్డు వచ్చిండు. ఇలాంటోడిని నేను చాలా మంది ఎంకరేజ్‌మెంట్ కూడా చేసిన. ఇప్పుడు వాళ్ళు నన్ను ఎన్ని పోటు పొడుస్తున్నారని చెప్పడం జరిగింది. సో, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ అయితే అర్థమైతుంది. సో, ఇక్కడ మొత్తం తప్పు టెక్ ప్యాడ్. నిజంగా ఒక కోర్స్‌ని ప్రమోట్ చేయాలంటే ఏదో ఒకటి యాడ్‌ని కూడా ప్రమోట్ చేయాలంటే వెరీ ఇంపార్టెంట్. దానికి మధ్యలో ఎవ్వరు రాకూడదు. సో, తను ప్రమోట్ చేసినప్పుడు తను అలాంటి మనీతో కాకుండా వేరే ఒక ఫేక్ లింక్‌తోని తయారు చేయడం కార్టూన్ అలాంటి వీడియోస్ అయితే చేసిండు. కానీ అలాంటి ఫేక్ అనేది ఉండదు. ఇలాంటి మన క అంటే మన సాయి కృష్ణ గారు ఎట్లా అంటే ప్రమోట్ చేసిండో తన దగ్గర రియల్ ఉంటే మనీ ఇచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు ఫేక్ ఉందంటో ఆ లీక్, ఈ లీక్ అనేది మనం ఒత్తాలి. సో, దానివల్ల ప్రాబ్లమ్ ఉంటుంది. సో, అడ్డు రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, ఈ కాంట్రోవర్సీల మీద మన సాయి కృష్ణ గారైతే రెస్పాన్స్ అవ్వడం జరిగింది. సో, ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ అనేది రెస్పాన్స్ వాళ్ళెందుకు ఇప్పుడు నేనే రెస్పాన్స్ అయినా. సో, నేనెందుకు రెస్పాన్స్ అయినా అంటే సో, తెలుసుకోవాలని ఇప్పుడు సాయి కృష్ణ వర్సెస్ టెక్ ప్యాడ్ అని స్టార్ట్ అయితుంది. ఇది మాత్రం మీరైతే గమనించాలి. ఇప్పుడు మన సాయి కృష్ణ అయితే యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టిండు. అప్‌లోడ్ చేసిన వీడియో నాకు ఎలా వచ్చింది? ఆ ప్రాబ్లమ్ ఏంటని చెప్పడం జరిగింది. తను కూడా వీడియో పక్కా చేస్తారు. చాలా నీచంగా బూతులు మాట్లాడిండు. ఇంకా సాయి కృష్ణ గారిని అయితే చాలా అంటే చాలా నీచంగా మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఇంకా తన వైఫ్ దగ్గర వెళ్లి చాలా అంటే చాలా బూతుల పదాలైతే వాడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, ఈ కాంట్రోవర్షియల్ నేనేంటో స్టార్ట్ చేయడం కాదు. నా దగ్గరకొచ్చిన నెగటివిటీని నేను తప్పించుకోవడానికి నేను సాల్వ్ చేయాలని ఈ వీడియో అయితే లాస్ట్ చేస్తున్నా. సో, దీని తర్వాత కూడా నేను వీడియో చెయ్యను. ఏదో చేయాలని చేస్తున్నా. దీనికి స్టాప్ చేయాలని మన సాయి కృష్ణ గారైతే చెప్పడం జరిగింది. సో, ఇక్కడ మొత్తం తప్పు ఎవరిదంటే టెక్ ప్యాడ్. తను ఎందుకు వెళ్ళడం జరిగింది. అసలు తప్పే తప్పు. సో, సాయి కృష్ణ అన్న తప్పుంటే తను ఒప్పుకుండు. ప్రసాద్ టెక్ ఇన్ యూట్యూబ్ తననైతే సారీ చెప్పడం జరిగింది. సో, ఓకే. చాలా మంది పేదవారికి హెల్ప్ చేసిండు. చాలా మంది యూట్యూబర్స్‌ని కూడా మన ఏ పరిచయం చేసిండు. తన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారని చాలా బాధగా అయితే చెప్పడం జరిగింది. సో, తను సూసైడ్ చేయాల్సింది. బట్ కొంచెం ఫ్యామిలీని కూడా చూసుకునేమో. బట్ అలా చేయడం అయితే మనం అలా నెగెటివ్‌గా మాట్లాడడం అయితే తప్పు. సో, మనం సాయి కృష్ణ గారినైతే సపోర్ట్ చేయాలని నేనైతే చెప్తున్నా. సో, ఇక్కడ కాంట్రోవర్సీ‌లు అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తం యూట్యూబర్స్ అయితే స్టార్ట్ చేస్తారు కాంట్రోవర్సీ మీద. దీని మీద టాపిక్ చాలా మంది అయితే మాట్లాడతారు. సో, నార్ ఇది ఒపీనియన్. సో, ఇక్కడ ఎవరిది తప్పంటే పక్కా చెప్తున్నా. ఎవరైతే ఇప్పుడు కాంట్రోవర్సీ‌ని స్టార్ట్ చేస్తారో యూట్యూబర్ వాళ్ళందరిది తప్పు. ఇంకా యూట్యూబర్స్ కూడా చాలా అంటే చాలా పెద్ద తప్పని చెప్పుకుంటూ టెక్ ప్యాడ్ ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్‌లో. ఇంకా మన యూట్యూబ్‌లో తన యూట్యూబ్ ఐడీ అయితే వస్తుంది. పక్కా చెప్తున్నా తనైతే తప్పు చేసిన జరిగిందని చెప్పొచ్చు. సో, మన సాయి కృష్ణ బిజినెస్ కూడా లాస్ అవ్వడం జరిగింది. సో, విత్ ప్రూఫ్స్ చాలా నీట్‌గా తను పేద ప్రజల్ని ఎలా హెల్ప్ చేసిండు, ఆ టెక్ ప్యాడ్‌ని ఎలా తిట్టిండు, అసలకి ఎందుకు మధ్యలో వచ్చాయని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో అనేది మన సాయి కృష్ణ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. చూడండి 43 మినిట్స్ ఉంది. నిజంగా చాలా పెయిన్‌గా అయితే మాట్లాడడం జరిగింది. చాలా నీచంగా తిట్టిండు. అయినా సరే అది విత్ ప్రూఫ్స్ అయితే చూపడం జరిగింది. ఆళ్ళు అసలకి ఎలా తిడతారేమో చాలా బాధ అనిపించింది. సో, ఇదొక కొత్త కాంట్రోవర్సల్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో, ఈ కాంట్రోవర్సల్ మీద మీ టాపిక్ ఏంటి? మీ ఒపీనియన్ అనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చూడు చాలా మంది అయితే దీని మీద రియాక్ట్ అవుతారు. ఇంకా వాడు కూడా రియాక్ట్ అవుతారు. పక్కా నో డౌట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా దీనికి కొంతమంది యాడ్ అయితే వాళ్ళకి అలా యూట్యూబర్స్‌కి మధ్యలో అనేది కాంట్రోవర్సీ‌లు అయితే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేను రియాక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నా. రియాక్ట్ అవ్వద్దు అనుకున్నా. బట్ చాలా చెప్పడంతో చాలా పెయిన్‌గా అనిపించింది. నాకు సాయి కృష్ణ అన్న యూట్యూబ్
ఆ నాలెడ్జ్ మొత్తం తెలుసుకునే నేను యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేసిన. అది మీకు కూడా తెలుసు. చాలా మంది అట్లనే స్టార్ట్ చేస్తారు. సో, తనే ఫస్ట్ మన తెలుగులో స్టార్ట్ చేసింది యూట్యూబ్ నాలెడ్జ్‌ని. సో, అందరిని పరిచయం చేసిండు. ఇప్పుడు వాళ్ళందరి వెన్నుపోటు పొడుస్తున్నారు. సో, మనం సాయి కృష్ణనైతే సపోర్ట్ చేయాలి. సో, దీని గురించి మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఈ కాంట్రోవర్సీల గురించి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మొత్తం వీడియోని చూసి షేర్ అయితే డెఫినిట్‌గా అయితే చేయండి. సో, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్‌ని చేయాలంటే ఎంకరేజ్‌మెంట్ రావాలంటే ప్లీజ్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా లైక్ అయితే కొట్టేయండి. సో, 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా కొట్టేయండి. ఓకే.